ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల పరాజయం పాలైన తెలంగాణ బీజేపీ కీలక నేత ఈటెల రాజేందర్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న మొన్నటి వరకు ఆయన మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని కథనాలొచ్చిన వేళ తాజాగా ఆయన రూటు మారిందని తెలుస్తోంది. ఈ మేరకు ఆ విషయాన్ని ఈటెల తాజాగా వెల్లడించారు. అవును, పార్లమెంట్ ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన పార్టీ మారబోతున్నారని, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని మరో చోటు నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంపై స్పందించిన ఆయన కాంగ్రెస్లో చేరడం లేదని చెబుతున్నప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈటెల ఈ విషయంపై స్పందించారు. హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరైన సందర్భంగా ఈటెల ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా అధిష్టానం ఆదేశిస్తే కరీంనగర్ నుంచి ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్ధమని అన్నారు. దీంతో ఈటెల మనసు మల్కాజ్గిరి నుంచి కరీంనగర్కు మారినట్లుందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. వాస్తవానికి కరీంనగర్ ఎంపీగా మరోసారి విజయ డంకా మోగించాలని బీజేపీ నేత బండి సంజయ్ తెగ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా బూత్ లెవెల్ మీటింగ్స్ నిర్వహిస్తూ కార్యకర్తలతో ఓ భారీ సమావేశానికి బండి ఇప్పటికే స్కెచ్ వేశారని తెలుస్తోంది. అలా బండి సంజయ్ ప్రిపేర్ అయిపోతున్న వేళ అధిష్టానం అవకాశం ఇస్తే తాను కరీంనగర్ నుంచి పోటీ చేస్తానని ఈటెల చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ఆ సంగతి అలా ఉంటే మరోవైపు కరీంనగర్ స్థానంలో ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఈటెల మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతున్న సందర్భంలో మల్కాజ్గిరి కంటే కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చునని, మళ్లీ రాజకీయంగా స్ట్రాంగ్ కావచ్చని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.